శంకర్ ఫుల్ యాక్టింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్ అన్నీ తీసి ఇప్పుడు మన చిన్నప్పుడు సునీల్ దత్తి యాభై అని చేశారు. యాక్టర్ మీద 1.5 hours సినిమా చేశారు. ఇప్పుడు శంకర్ షార్ట్ ఫిల్మ్ చేశారు 20 minutes. మంచి ప్రయత్నం, బాగా చేశాడు. సరే ఇంకా కథ పెడితే ఇంకా బాగా చేస్తారు, చేసే అవకాశం. ఆల్ ది బెస్ట్ శంకర్. God bless you. Thank Do you. your best. Do బాగా. Thank you, sir. ఇప్పుడే శంకర్ ఈ అబ్బాయి డైరెక్ట్ చేసి, తనే నటించి, తనే డైలాగ్స్ రాసి, కొద్దిగా తనే చేసినటువంటి సినిమా చూశాను. దీని పేరు ఎఫ్ లైఫ్. ఇట్స్ ఎ షార్ట్ ఫిల్మ్ 20 minutes. ఎఫ్ అంటే దేనికైనా తీసుకోవచ్చు, రాంగ్ అని తీసుకోకర్లేదు. ఎఫ్ కెన్ బి ఫ్రస్ట్రేటెడ్, ఫేస్బుక్ అని ఎనీథింగ్, నేను ఎలా చెప్తాను. అండ్ పాయింట్ ఏంటంటే కైండ్ ఆఫ్ ఒక విధంగా ఫ్రస్ట్రేషన్ కూడా ఉంది అందులో. ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలనుకోవచ్చు, అతని లైఫ్లో ఒక 4-5 వ్యక్తులను డీల్ చేసి దీంట్లోంచి ఎలా బయటపడాలి ఏమిటనే దానికి చివరిలో చెప్పింది ఏంటంటే, ప్రతిదానికి ఒక పాజిటివ్ ఎండ్ కూడా ఉండొచ్చు. ఎప్పుడు లైఫ్ దీంతో ఎండ్ అయిపోదు. ఎప్పుడైనా కీప్ వర్కింగ్ హార్డ్, ఏదో రోజు డెఫినెట్లీ మంచి మన డోర్ తడుతుందని చెప్పే సినిమా ఇది. ఇట్స్ ఏ డీసెంట్ జాబ్. ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్. ఇప్పుడే ప్రోమో చూసాను, పాయింట్ ఈస్ గుడ్. Wish the whole team all the best, and Shankar everything about ikkada. I am wishing him all the best. Good luck. సినిమా కష్టాలను వింటుంటాను నేను. చాలామంది వచ్చి చెప్తుంటారు వాడు ఎటువంటి కష్టాలు పడిందని. ఒక రైటర్గా ఒక సినిమాలో ఒక బ్రేక్ కోసం చూసే వ్యక్తిగా పడే కష్టాలన్నీ కూడా చాలా చాలా రియలిస్టిక్గా చూపించాడు. ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా ఉంది. ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ ఫిల్మ్ అనుకుంటున్నాను నేనైతే. మరి తన ఏ ఉద్దేశంతో తీసాడో శంకర్ తెలియదు కానీ, బట్ నేనైతే ఇట్స్ ఎ ప్యూర్ ఆర్ట్ ఫిల్మ్. ఆల్ ద బెస్ట్ శంకర్. ఫిల్మ్ చాలా బాగుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నువ్వు ఫ్యూచర్లో చేసే ప్రాజెక్టులు కూడా ఇంకా ఇంకా బాగుండాలి, ప్రేక్షకులు మెప్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
గురుగారు ఎక్కడున్నారండి? రేయ్, నేను షూట్లో ఉన్నా, ప్యాకప్ అవ్వగానే కాల్ చేస్తా. యాక్షన్. ఎక్కడున్నావు? గురుగారు, అవుట్డోర్ షూట్లో ఉన్నానండి. రేపు వస్తున్నాను, వచ్చి కలుస్తా.
చేస్తున్నావురా? మళ్ళీ కథ రాస్తున్నావా? ఎన్నోది? 66, 67, 69. అరే నీకు గుర్తుందా, హైదరాబాద్ వెళ్దామని మన బ్యాచ్లో అందరినీ గెలికావు, ఎవ్వడూ రాలేదు. నీ ఒక్కడే హైదరాబాద్ వెళ్ళి నానేవారు లేకపోయినా చిన్న చిన్న పార్ట్ టైం జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుని IBMలో జాబ్ కొట్టావు. 1000 రూపాయల శాలరీ నుంచి 1,00,000 రూపాయల శాలరీ తీసుకున్నంత ఎదిగావు. నేను మంచి రైటర్ని, డైరెక్టర్ని అవుతానని జాబ్ రిజైన్ చేసి 8 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉన్నాను. నన్ను హైదరాబాద్ పిలిపించి జాబ్ వచ్చేలా చేశావు. ఇప్పుడు 80,000 శాలరీ వస్తుందంటే అది నీ వల్లే. ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకొని పిల్లలతో హ్యాపీగా ఉన్నాను. ఇంకెన్ని రోజులు రా ఈ ఒంటరి జీవితం? ఏంట్రా ఎంత లేట్? త్వరగా వచ్చే మావాడి రూమ్కి. అరే నాకు లేట్ అవుతుంది, ఎవరితో కానిచ్చి నేను జాయిన్ అవుతా. ఏంటి మావాడితోనా? సినిమా ఫీల్డ్లో ఉంటున్నాడనే మాటే కానీ మందు సిగరెట్ అలవాటే లేదు. నువ్వు త్వరగా రారా. అరే అరే కాల్ కట్ చేయి, మా బాస్ కాల్ చేస్తున్నాడు. సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడా సార్? అవుట్డోర్ సార్? ఓకే సార్ వస్తున్నా సార్. అరే నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్తున్నా, బాయ్. సరే. మా బాగున్నా? బాగున్నానమ్మా. తిన్నావా? తిన్నానమ్మా. నువ్వు ఫోన్ చేసావా? ఎక్కడున్నావు? నా బిడ్డ నా కళ్ళ మంది ఉంటే చాలు, ఇంకేమీ వద్దు. నేను చూసి ఎన్ని రోజులు అవుతుందో నువ్వు నా కళ్ళ ముందు లేకపోయేసరికి గుండె భారంగా చాలా భయంగా ఉంది. ఇంకెన్ని రోజులురా మాకు నరకు. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, తినడానికి కూడా కష్టం అయిపోతుంది. ఈ తల్లికి గుండె కోతను మిగిల్చకురా. చెప్పవే. హాయ్ బావా, ఎలా ఉన్నావు? హాయ్, నువ్వెలా ఉన్నావు? ఏంటి వాయిస్ డల్గా ఉంది? అలాంటిది ఏం లేదే. కానీ నా వాయిస్ డల్గా ఉందని అడగవే. నా వల్ల కావట్లేదు. వచ్చే ప్రతి సంబంధాన్ని తప్పించాలంటే వీటన్నిటికీ కారణం నేనే అనేది నాన్న చేయి కూడా ఎత్తారు. ఒక చిన్న హెల్ప్, 2 months జాబ్ చేయి, నాన్నను నేను ఒప్పిస్తాను. నన్ను పెళ్లి చేసుకొని అత్తయ్యని నన్ను హైదరాబాద్ తీసుకొని వెళ్ళు. అక్కడ నీకు నచ్చిన పని చెయ్యి, నేను అడ్డు చెప్పను. అవసరమైతే నేను జాబ్ చేస్తా. ఏ పని దొరకపోతే పని మనిషిలా పనైనా చేస్తా.
నమస్కారం సార్. సారీ సుగాష్, నీకు ఛాన్స్ ఇస్తానని మోసం చేశాను. సినిమా స్టార్ట్ అయింది, అనుభవిస్తున్నానమ్మా. ఈ డైరెక్టర్కి ఒక్క ఫ్రేమ్ కూడా పెట్టడం రావట్లేదు. ప్రతి షాట్కి ఊ అన్న ఆ అన్న స్టడీ ట్రాలీ జిమ్మి పెట్టి తీసిందే తీస్తున్నాడు. ఎడిటింగ్లో చూస్తే ఒక్క సీన్లో కూడా ఇన్ఫాక్ట్ లేదు. వెహికల్ ఏమీ లేకపోతే డైరెక్టర్కి నా కారు పంపించి లొకేషన్ పక్కనే కదా నడుచుకుంటూ వెళ్తుంటే నువ్వు గుర్తొచ్చావు. చిన్న హెల్ప్ చేస్తావు సుగాష్? డైరెక్టర్కి నిన్ను మా అన్న కొడుకని పరిచయం చేస్తావు. కో డైరెక్టర్గా ఉండి షూట్కి పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చి కొద్దిగా హెల్ప్ చేయి. అంత మంచిగా జరుగుతుంది సార్. జరుగుతుందంటావా? సార్ ప్రొడ్యూసర్ గారు ఇచ్చారండి మీకు ఈ ఫుడ్ ప్యాకెట్ ఇమ్మని. ఏంటిది? డబ్బులు. సార్ చాలా థ్యాంక్స్ సుగాష్. ఒక మంచి మాట. పెద్ద ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు గారు మన సినిమా నచ్చి 1,99,00,000కి తీసుకున్నారు. మనం ఖర్చు పెట్టింది 1,93,00,000. 6 లక్షల లాభం. ఈ 5 నెలలు కష్టపడినందుకు నేను శాలరీగా భావించి తీసుకుంటే ₹1 లాభం లేదు, ₹1 నష్టం లేదు. డైరెక్టర్ ఒక మూర్ఖుడు. ఎలా మేనేజ్ చేసావు? సార్ కొంతమంది సినిమాని ప్రేక్షకులు నచ్చే విధంగా తీయాలంటారు, మరికొంతమంది నా సినిమా నా ఇష్టం నాకు నచ్చినట్టు తీస్తానంటారు. రెండూ కాదు సార్. ప్రేక్షకులు నచ్చే విధంగా తీస్తూనే మనకు కావాల్సిన విధంగా మనం సాటిస్ఫై అయ్యేటట్టు తీయాలి సార్. ఇదే ఫార్ములా నాకు లొకేషన్లో యూజ్ చేశాను సార్. సినిమాకి ఏం కావాలో అది చేశాను సార్. కానీ మీరు నా విషయంలో తప్పు నీదే సుగాష్. ఒక
ప్రొడ్యూసర్ దగ్గరికి కథ చెప్పడానికి వచ్చేటప్పుడు బైక్లోనో లేదా మినిమం ఆటోలోనో వస్తారు. నువ్వేమో నడుచుకుంటూ వచ్చావు, వాడేమో ఆడి కార్లో వచ్చాడు. పై సోసో చూసి సొమ్మసిల్ల, వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేకపోయా. సర్లే, నీ వల్ల అంతా హ్యాపీ. నేను నీతో సినిమా చేయడానికి రెడీ. ఎప్పుడు వెళ్దాం షూట్కి? రేపేనా? ఏం చేస్తున్నావు? కొత్త కథ రాస్తున్నా సార్, వచ్చి కలుస్తాను. జీవితం ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. మనకున్న బాధల వలన, సమస్యల కారణంగానో వాటిని గుర్తించుకోకుండా ముందుకెళ్ళిపోతాం. గడిచిన కొన్ని రోజుల జీవితంలో నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను రాస్తున్న కథే ఈ జీవితం.